వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పొత్తుల రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ఇప్పుడు జనసేన బీజేపీ బంధం పైన ప్రభావం పడినట్లు కనిపిస్తోంది. సిఐడి నమోదు చేసిన కేసులో కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించింది. చంద్రబాబును జైలుకు పంపడానికి నిరసనగా టీడీపీ బంద్ కు పిలిపించింది. దీనికి జనసేన మద్దతిచ్చింది. దీంతో బంద్ తో టీడీపీ జనసేన బంధం అఫీషియల్ గా కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు పొత్తులు రాజకీయాలకు కొత్త టర్న్ ఇస్తోంది. స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించింది. అర్ధరాత్రి చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ టీడీపీ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్కు జనసేనాని మద్దతు ప్రకటించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఈ అరెస్టు జరిగిందని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలపై రాజకీయ కక్షతో కేసులు, అరెస్టులకు పాల్పడుతున్నారని పవన్ ఆరోపించారు. బంద్లో జనసేన శ్రేణులు శాంతియుతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. టీడీపీ జనసేన పొత్తు ఖాయమైన అధికారికంగా నిర్ణయం జరగలేదు. బీజేపీ నాయకత్వం వహిస్తున్న ఎన్డీఏలో పవన్ భాగస్వామిగా ఉన్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఖండించారు. ఆ తర్వాత ఈ వ్యవహారంపై బీజేపీ నుంచి స్పందన లేదు. చంద్రబాబు అరెస్టు పైన బీజేపీ జాతీయ నాయకత్వం, ఇతర జాతీయ నేతలు స్పందించలేదు. ఈ సమయంలో పవన్ తాను అప్పుడు ఎప్పుడు చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తానని ప్రకటించారు. గతంలో పలు సందర్భాల్లో పవన్ కు చంద్రబాబు మద్దతుగా నిలవగా కుప్పంలో చోటు చేసుకున్న పరిణామాల సమయంలో చంద్రబాబు ఇంటికి వెళ్లి పవన్ సంఘీభావం ప్రకటించారు. ఏపీలో జగన్ ను ఓడించేందుకు ప్రతిపక్ష ఓటు చీలకుండా నిర్ణయాలు ఉంటాయని పవన్ చెప్తూ వచ్చారు. టీడీపీ జనసేన పొత్తు ఖాయమైన బీజేపీని తమతో కలుపుకొని వెళ్లాలనేది చంద్రబాబు, పవన్ ఆలోచన. ఆ దిశగా అడుగులు పడుతున్న బీజేపీ నుంచి సానుకూల స్పందన లేదు. ఇదే సమయంలో చంద్రబాబు అరెస్టు వెనుక ఢిల్లీ పెద్దల ప్రమేయం పైన భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో బీజేపీతో పొత్తు కొనసాగిస్తూనే పవన్ టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుంటుందని చెప్పటం, టీడీపీ బంద్ కు మద్దతివ్వటం పైన ఢిల్లీ బీజేపీ నేతలు ఆరా తీసినట్లు విశ్వసనీయ సమాచారం. బీజేపీతో మిత్రపక్షంగా ఉంటూ ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకోవటం పైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీతో జనసేన బంధం ఈ బంద్ ద్వారా అఫీషియల్ గా మారుతోంది. ఇప్పుడు బీజేపీ నిర్ణయం ఏంటనేది ఆసక్తికరంగా మారుతోంది. ఏపీ విషయంలో బీజేపీ రాజకీయ వ్యూహం ఏమిటనే అంశం ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు. ప్రస్తుతం ఏపీలోని వైసీపీ, టీడీపీ కేంద్రంలోని బీజేపీకి సానుకూలంగానే ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ తీసుకొచ్చిన పలు బిల్లులు, అంశాలకు ఈ రెండు పార్టీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతిచ్చిన సందర్భాలున్నాయి. దీంతో ఈ రెండు పార్టీలతో సంబంధాలను ఇదే రకంగా కొనసాగించాలనే ఉద్దేశంతో బీజేపీ నాయకత్వం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా, ఇక్కడ ఎవరు ఎక్కువ లోక్సభ సీట్లు సాధించినా తమకు కలిసి వచ్చేలా ఉండాలనే ఆలోచన ప్లాన్తో బీజేపీ ఉందని టాక్. అందుకే ఈ రెండు పార్టీలకు సమదూరం పాటించి ఎన్నికల తర్వాత రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా పార్టీలతో స్నేహంగా ఉండటం మంచిదనే అభిప్రాయంతో బీజేపీ హైకమాండ్ ఉన్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి ముందుకు సాగే విషయంలో బీజేపీ డైలమాలో ఉందనే చర్చ సాగుతోంది. ఈ సమయంలో తమ మిత్రపక్షమైన జనసేన నుంచి ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ టీడీపీతో పొత్తుపై కమిట్మెంట్ ఇవ్వడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసే విషయంలో బీజేపీ వైఖరి ఏంటన్నది ఇప్పుడిప్పుడే తేలే అవకాశాలు కనిపించడం లేదు.